హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ షార్ట్లో ఎవరున్నారో గెస్ట్ చేయండి. నాకైతే తెలుసు, అది నీకు వీడియో మధ్యలో చెప్తాను ఎవరనేది. సో మీరు గెస్ట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక కంగువా ట్రైలర్ అమ్మదీనమ్మ అరాచకరా బాబు. అసలు నిజం చెప్తున్నా, ట్రైలర్ నేను 2 times తమిళ్లో చూశాను, 2 times తెలుగులో చూశాను. సో నాకు రెండిట్లోనూ బాగా అనిపించింది, బాగుంది. బట్ నాకు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి నన్ను ఇంప్రెస్ చేసింది ఎవర్రా అంటే శివగారు హుళ్ళు డైరెక్టర్, అండ్ దాని తర్వాత డిఎస్పి గారు. వీళ్ళ నుంచి మ్యాక్సిమం నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఏదో జస్ట్ ఓకేష్ ప్రోడక్ట్ వస్తుందని చూశాను. కానీ అండ్ శివగారి గురించి అయితే నేను గ్లిమ్స్ చూసినప్పుడు మనం ఏం డిసైడ్ చేయలేం కదా. గ్లిమ్స్ పరంగా బాగానే ఉంది, బట్ గ్లిమ్స్ చూసి మనం ఏం డిసైడ్ చేయలేం. ట్రైలర్ వచ్చాక ఈ స్కేల్ ఎలా ఉంది ఏంటనేది చూసి డిసైడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఆఫ్టర్ ట్రైలర్ చూసాక నిజంగా ఈయనైనా తీసింది శివగారు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్ చూసుకుంటే అన్ని కొంచెం యావరేజ్ ప్రొడక్ట్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. బట్ దీన్ని చూస్తే మాత్రం ఆయన ఫుల్ కాన్ఫిడెంట్తో తీసిన మూవీలా ఉంది. మరి అది నిజంగా అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పాలి. దాంతో డిఎస్పి గారిక డిఎస్పి మనకి యాక్చువల్గా ఇంతవరకు చాలా బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు, అందరికీ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. బట్ రీసెంట్గా తన మూవీస్ ఏమి సరిగ్గా రాకపోవడం అండ్ వచ్చిన మూవీస్ కూడా యావరేజ్ అనే ఫీలింగ్ అనిపించినా సరే, ఇప్పుడు దీంట్లో ఆయన ఆల్రెడీ ఫైర్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. అది మాత్రం విపరీతంగా బాగుంది, చాలా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి. బట్ ట్రైలర్ చూసాక విత్ ట్రైలర్తోనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో నాకు ట్రైలర్లో చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ ది హైలైట్ ట్రైలర్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఇవన్నీ పక్కన పెట్టదు, నాకు ట్రైలర్ చూసాక బాగుంది అని అనిపించింది. బట్ నాకు కొన్ని గాసిప్స్ అండ్ బడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి దీంట్లో ఉన్నాయా లేవా అనేది మనం ఇప్పుడు ట్రైలర్ కొంచెం డీటెయిల్ గా చూసి అబ్జర్వ్ చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. 1K సబ్స్క్రైబర్కి వచ్చాక ఇది ఫస్ట్ వీడియో. సో దీనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో చూద్దాం. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే ఇది ఒక ఐలాండ్లో జరిగే స్టోరీ. సో మనకి సముద్రాల మధ్యలో ఒక చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి కదా, ఆ ఐలాండ్స్లో జరిగే స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఇది ఒక రస్టిక్ మూవీ, చాలా అంటే చాలా రాగా ఉండబోతుంది. అండ్ దీంట్లో ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి వస్తున్న గాసిప్ ఏంటి, సూర్య గారు కొంచెం నెగిటివ్ షేడ్లో ఉంటారు, నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు అని చెప్పేసి మనకి ఫస్ట్ నుంచి కూడా వస్తున్న విషయమే. బట్ ఇప్పుడు తీరా ట్రైలర్లో చూస్తే ఆయన కొంచెం ఎమోషనల్గా కొంచెం వేరే సైడ్కి వేరే ట్రైబల్లో ఉంటారు కదా, వాళ్ళకి లీడ్గా ఆపోజిట్ రోల్లో బాబీ డియోల్ ఉన్నట్టుగా అనిపించారు. మరి ట్రైలర్లో అది అండర్ ప్లే చేశారా లేదా నిజంగా బాబీ డియోలే విలనా, మన సూర్య వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ అసలు ఏంటనేది కొంచెం క్లమ్జీగా ఉంది ట్రైలర్ చూసినప్పుడు. అండ్ ఇది ఒక ఎత్తు అయితే మనకి ఎప్పటి నుంచో ఒక గాసిప్ అయితే నడుస్తుంది ఫుల్ బజ్. అదేంటంటే ఇది ఫ్యూచర్కిను ఒక ట్రైబల్ ఏరియాకి సంబంధించిన కనెక్టివ్ పాయింట్ లైక్ మగధీర ఉంది కదా, సో ఎప్పుడో బ్యాక్ డ్రాప్ది ఇప్పుడుది కొంచెం టైం ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనకి ఒక గాసిప్ నడుస్తుంది. ఈ ఫుల్ హెయిర్ పెంచుకున్న సూర్య అండ్ దాంట్లోనే కొంచెం స్టైలిష్ లుక్లో ఉన్న సూర్య ఉంటారని చెప్పేసి చూపిస్తుంది. బట్ ట్రైలర్లో వచ్చేసి మొత్తం అంతా ఫారెస్ట్ ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో అది మాత్రమే చూపించారు. దీంట్లో సీ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటనేది మనకి మూవీ చూస్తేనే తెలిసిద్ది. మన ట్రైలర్లో అయితే ఆ ఫ్యూచర్ గురించి మనం అనుకుంటుంది ఏది కూడా దీంట్లో చూపించాలి. అండ్ దీంట్లో యాక్షన్ బ్లాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ కట్లో చూస్తే మనకు చాలా యాక్షన్ బ్లాక్స్ కనిపించినాయి. దాంట్లో పర్టికులర్గా ఈ ఎలిఫెంట్ టీత్ ఫైట్ ఏదైతే ఉందో అది కొంచెం యూనిక్గా ఉన్నట్టు అనిపించింది. దాంతోపాటు క్రొకడైల్ ఫైట్, అసలు క్రొకడైల్ ఫైట్ అంటే జస్ట్ చూడండి షార్ట్లో ఎంత ఎలాగా కొంచెం మాస్గా లేదు ఆ టైప్ ఆఫ్ ఫైట్. అలాంటి యాక్షన్ బ్లాక్స్ కొంచెం అడ్వెంచరస్గా ఉన్నాయని మన ఆడియన్స్ అందరికీ నచ్చింది. అండ్ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక వార్ సీన్ ఉంటుంది, ఇలా చాలా అంటే చాలా యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మీకు ఫస్ట్లో ఒకటి గెస్ చేయమని చెప్పాను కదా, దాంట్లో వచ్చేది ఎవరంటే ఒక గాసిప్ అయితే నడుస్తుంది. గాసిప్ కాదు, ఇది ఒక క్యామియో టైపు, చిన్న క్యామియో టైపు. ఇదిగో ఈ పిక్చర్లో ఉన్నది ఎవరంటే మన కార్తీక్ గారు. ఎస్, ఇద్దరు మెగా బ్రదర్స్ ఫేస్ ఆఫ్ ఇవ్వబోతున్నారు, సూర్య అండ్ కార్తీక్. వాళ్ళిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ మీద చూస్తే ఆడియన్స్కి పూనకాలు కన్ఫర్మ్. ఆడియన్స్కి అలా ఉంటే ఇక ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఇక ఎలా అంటే ఒక వైబు ఎలా ఉంటుందంటే ఇక అది మీరే గెస్ చేయండి. నేను అది నోటితో చెప్పలేను, ఆ యొక్క యుఫోరియా ఎలా ఉంటుంది అనేది మీరే గెస్ చేయండి. అండ్ ఏ మూవీకి కూడా వర్కౌట్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్గా కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఎమోషన్స్. మనకి ట్రైలర్లో చిన్నపాటి ఎమోషన్నే చూపించారు. ఆ ఎమోషన్లో కూడా సూర్య గారు మనకు తెలిసి బెస్ట్ పెర్ఫార్మర్ అని ఆయన. అండ్ ఎమోషన్స్లో కూడా ఆ యాక్టింగ్, ఆ ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవ్వడం అనేది చిన్న షార్ట్ టైంలో తీసి మనకు
కనెక్ట్ చేశారంటే అది బెస్ట్ అనే చెప్పాలి. ఇంకా మేబీ మూవీలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఎమోషన్ సీన్స్ అయితే. సో దాని గురించి కూడా వెయిట్ చేద్దాం. దీంట్లో ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే దిశా పటాని ఉన్నారని మన అందరికీ తెలుసు, కానీ ట్రైలర్లో కనిపించలేదు ఎక్కడ. మరి దాచారేమో లోపల చాలా ఉన్నాయి, దాచామన్నట్టు నాకు తెలిసి ఇంకా రివీల్ చేయలేదు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ ఏమి రివీల్ చేయలేదు. అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే మనకి ట్రైలర్లో కొంచెం ఆడ్గా ఏమన్నా అనిపించిందంటే బాబీ డియోల్ గారు యాక్టింగ్ వైజ్ ఆయన బాగానే చేస్తారు, బట్ ఈ డబ్బింగ్ అనేది వర్కౌట్ అవ్వలేదు. అది కొంచెం మరి ట్రైలర్లోనే అలా ఉందో, మూవీలో కొంచెం మార్చితే కనుక బెటరే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే సూర్య గారికి మన తెలుగు ఆడియన్స్ నోటెడ్గా ఉండిపోయింది ఏంటంటే ఆ వాయిస్. ఎముడులో అవనివ్వండి, వీడు అక్కడే, ఇలా మొత్తం ఆయన తీసిన అన్ని మూవీస్లో కూడా సూర్య గారికి ఎవరైతే డబ్బింగ్ చెప్తారో శ్రీనివాస్ మూర్తి గారు, ఆయన అయితే రీసెంట్గా 1 year బ్యాక్ అయితే చనిపోయారు హార్ట్ స్ట్రోక్తో. మరి ఇప్పుడు ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఆయన మూవీ వస్తుంది. సూర్య గారికి తెలుగులో డబ్బింగ్ ఎవరు చెప్పినా సరే సెట్ అవ్వదు మనకి, ఎందుకంటే ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయాం ఆయన అంటే ఆయన వాయిస్ ఇది. తమిళ్లో వేరే మనకు, బట్ తెలుగులో ఆయన వాయిస్ అంటే ఇదే అనుకున్నాం. మరి అలాంటిది ఇప్పుడు ట్రైలర్లో నాకు కొంచెం ఆడ్గా అనిపించింది ఏంటంటే ఆ వాయిస్లో కొంచెం సెట్ అవ్వనట్టు అనిపించింది. మరి మూవీలో ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది, బట్ దాన్ని మనం చూడాలంటే కూర్చున్న ఒక 1/2 hour కానీ మనం సెట్ అవ్వదు అనిపించింది నాకైతే. సో అదంతా పక్కన పెట్టేద్దాం, ఇక్కడ డబ్బింగ్ మరి ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అది. అండ్ ఇక ఇప్పుడు సూర్య గారిది ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా డిజాస్టర్ అయినాయి. అంటే ఇక ఆయనకి రేంజ్ తగ్గిపోయింది అన్న రేంజ్కి అందరూ మాట్లాడారు. బట్ ఈ మూవీతో ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్తో ఓపెనింగ్ కాదు, క్లోజింగ్ కాదు, ఒక 2-3 మూవీస్ క్లోజింగ్ Day 1లో కొట్టేసే ఛాన్స్ ఉంది. అంత బజ్ క్రియేట్ అయింది. October 10th వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అవుతుంది. మరి ఆ రేంజ్ స్కేల్లో తీశారు దీన్ని. ఆ రేంజ్ స్కేల్లో, ఆ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్తో, ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా ఇది నిజమేనా అన్నట్టు అనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉన్న విజువల్స్ అయితే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్లో ఉంటుందని చెప్పేసి. చాలా నాకు కట్ అయితే ఓకే పర్లేదు, కానీ ట్రైలర్ ఆ విజువల్, ఆ షార్ట్ మేకింగ్, వాళ్ళ గెటప్స్, ట్రైబల్ గెటప్స్ అనేవి బాగా సెట్ అయింది, చాలా బాగా అనిపించింది. అండ్ మెల్లగా ట్రైలర్లోంచి ఆ వరల్డ్ బిల్డ్ చేయడం అంత యాక్యురేట్గా సెట్ అయిందని చెప్పాలి. నాకు తెలిసి అయితే దీంతో పెద్ద ఓపెనింగ్ పెడతారు సూర్య అయితే. సో ఆ రోజు కోసం మనం అందరం వెయిట్ చేద్దాం. నేను అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఆ ఫ్యూచర్కి దీనికి ఎలా లింక్ చేస్తారు ఏంటి అనేది చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇది ఈ కంగువా ట్రైలర్ రివ్యూ అయితే నాకైతే బాగుంది. ట్రైలర్ కట్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బేభత్సంగా ఉంది, అసలు డిఎస్పీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలే, అండ్ ఇక శివ గారి నుంచి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలే. సో హోప్ వీళ్ళందరికీ మంచి బ్లాక్ బస్టర్ వచ్చేసి సూర్య గారికి మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.